డెఫినెట్గా తెలుగులోడు అయితే డెఫినెట్గా ఎదుగుతాడు. సో కళ్యాణ్ కృష్ణ తెలుగులోడు అండ్ చక్కగా చాలా బాగా రాస్తాడు డైలాగ్స్. దీంట్లో సోగ్గాడే చిన్నారిలో ఎక్కువ కొంచెం సూపర్ఫిషియల్ డైలాగ్స్, అంటే అక్కడికక్కడ సరసం ఆడి నవ్విచ్చేసి అటువంటి డైలాగ్స్. దీంట్లో చాలా డీప్గా కొంచెం డైలాగ్స్ ఉంటాయి, ఎస్పెషలీ ఫాదర్ అండ్ సన్ అండ్ ఫాదర్ అండ్ డాటర్ మధ్యన, వాళ్ళకి మధ్యన డైలాగ్స్ ఆర్ వెరీ వెరీ డీప్ అండ్ వెరీ డెప్త్, చాలా డెప్త్ ఉన్న డైలాగ్స్. కళ్యాణ్ కృష్ణ ప్లస్ పాయింటే అది, డైలాగ్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. అండ్ ఎక్కడైనా కొంచెం సీన్ తగ్గినా కూడా డైలాగ్స్తో లిఫ్ట్ చేసే కేపబిలిటీ ఉంది. అండ్ డెఫినెట్గా ఆ సినిమాకి ఈ సినిమాకి డెఫినెట్గా ఎదిగాడు. రిలేట్ అవుతుంటే సేమ్ టు సేమ్ కాదు, బట్ డెఫినెట్గా నా రిలేషన్షిప్ అలాగే ఉంటుంది నా పిల్లలతో, ఇద్దరితో. ఐ లైక్ టు బి ఎ ఫ్రెండ్ మోర్ దెన్ ఫాదర్. వాళ్ళు భయం లేకుండా నా దగ్గరికి వచ్చి మాట్లాడాలి, కానీ భయంతోనో దేనితోనో వచ్చి మాట్లాడితే చాలా విషయాలు దాచేస్తారు. నాకు నాన్నగారికి ఈ వయసులో లేదు, నాకు నాన్నగారికి వెరీ ఫ్రెండ్లీ. నాన్నగారు ఆయనకు ఒక 60, 65, 70 వచ్చిన తర్వాత బాగా ఫ్రెండ్స్ అయిపోయారు. చాలా చాలా విషయాలు చెప్తూ, జనరల్గా ఫ్రెండ్స్ మాట్లాడుకునే విషయాలు చెప్తూ, ఆయన 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 మెమరీస్ చెప్తూ అన్నీ చాలా ఫ్రెండ్లీగా అయిపోయారు. నేను తీసిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిలిం ఎక్సెప్ట్ మనం, బిఫోర్ స్క్రిప్ట్ ఆల్మోస్ట్ 1 year పట్టింది, కానీ మిగతా సినిమాస్ అన్నీ ఎవ్రీ ఫిలిం స్క్రిప్ట్లో ఇవాల్వ్ అయ్యాయి. 1 షెడ్యూల్ షూటింగ్ చేసుకుని ఇది బాగలేదు, ఈ క్యారెక్టర్ వర్కౌట్ అవ్వట్లేదు, తీసేద్దాం. అండ్ రీషూట్ అనే దానికి నేను వెనకాడను. మేము ఒక డైరెక్టర్ నాకు 60 రోజులు కావాలంటే లేదు 75 రోజులు పెట్టుకుందాం అని నేను అంట. ఎందుకంటే ఆ 15 రోజులు రీషూట్కి పెట్టుకుంటాను. 60 రోజుల్లో సినిమా ఫినిష్ చేసి 15 days పెట్టుకుంటాను. ఒకవేళ అవసరం లేదు అంటే అది బోనస్, లేదు అంటే 15 రోజులు, 10 రోజులు, 5 రోజులు, 6 రోజులు రీషూట్స్ చేస్తామంటే ఇంకా బెటర్మెంట్ కోసం, అతను ఏదో తప్పు చేశాడని కాదు, ఉన్నదాన్ని ఇంకా బెటర్ చేయడం. లేదు, డెఫినెట్గా ఒక 1 week to 7 days రీషూట్ చేసాం. ఎందుకంటే మేము ఆ క్యారెక్టర్స్ వర్కౌట్ అవుతాయి అన్నది వర్కౌట్ అవ్వాలి సినిమాలో, అందుకని ఆ క్యారెక్టర్ని తీసేసి ఇంకో క్యారెక్టర్ పెట్టుకుని చేయటం జరిగింది. అది శివ, ఇది శివ. అది పేరు తప్పే ఇంకా వేరే నో అదర్ కనెక్షన్ అండి. అది ప్యూర్లీ నేమ్ అంతే, నో రిజెంబ్లెన్స్ విత్ నానాస్ ఫిల్మ్. ఐ థింక్ ఈ సినిమాలో శివ క్యారెక్టర్ అనేది ఈజ్ అన్ ఆల్రౌండ్ క్యారెక్టర్ అండి. ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ ఒక రీచ్కి వెళ్ళి ఆగిపోయినాయి. మేబీ ఏబీ సెంటర్స్ వరకు వెళ్ళి దే స్టాప్. బట్ ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్ ఇస్ సంథింగ్ దట్ విల్ గో ఆల్ ద వే. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ నేను ఈ సినిమా అటెంప్ట్ చేసినందుకు, బికాజ్ ఆల్సో యాజ్ అన్ యాక్టర్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలని. సో క్యారెక్టర్ శివాజ్ అంటే వైజాగ్లో హీ లివ్స్ ఇన్ వైజాగ్. నార్మల్ ఫాదర్తో కలిసి పనిచేస్తూ ఉంటారండి కన్స్ట్రక్షన్ కంపెనీలో. సో వెరీ లవబుల్ బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ప్రెజర్ అయితే ఏం లేదండి, ముందు నుంచి తెలిసిన విషయమే. నేను సెకండ్ ఫిల్మ్ చేతో చేస్తాను, మీ ఇద్దరు మాట్లాడుకున్నాం. రిలీజ్ అయిన తర్వాత నాకు సార్ చెప్పారు మీ ఇద్దరు చేస్తున్నారు అని. ముందు నుంచి ప్రిపేర్ అయ్యాను. ముందు నుంచి నాగ్ సార్తో ఉన్న ట్రావెల్ వల్ల కొత్తగా ఎవరన్నా పరిచయం అయితే వాళ్ళతో సింక్ అవడం వల్ల ప్రెజర్ ఉండేదేమో, ఇప్పుడు అది లేదు. స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి కాదు ఇలా చేస్తే బాగుంటుంది, ఆ కరెక్షన్స్తో మళ్ళీ వర్క్ చేసి వెళ్ళేవాడిని. ఇలా స్క్రిప్ట్ నుంచి వర్కౌట్ చేస్తూనే ఉన్నాం. ఒక స్కెడ్యూల్ చేసిన తర్వాత క్యారెక్టర్స్ వర్క్ అవుతున్నాయా లేదా, ఓకే. నెక్స్ట్ స్కెడ్యూల్ తర్వాత రిలేషన్స్ వర్క్ అవుతున్నాయా లేదు, తర్వాత లొకేషన్స్ బాగున్నాయి. ఇలా ఎవ్రీ స్కెడ్యూల్కి కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాం. ఆయన సపోర్ట్ వల్లే ఇప్పుడు చేయగలిగాను. అది నేను ఎవరు కంఫర్ట్ ఎవరు ఎక్కువ అంటే ఏం చెప్పలేదు.
ఎవరి కంఫర్ట్ ఆలి సార్. నాకు సార్ సీనియర్ కాబట్టి స్పాట్లో నేను ఒకటి చెప్పినప్పుడు వెంటనే అర్థమయ్యి లేదంటే ఇలా మార్చుదామన్నా ఆయన సీనియారిటీతో నాకు ఒక ధైర్యంగా ఉండేది సార్. చైతూతో ఏంటంటే మాట్లాడి డిస్కస్ చేయడానికి నాకు సార్తో కంటే తనతో డిస్కస్ చేయడం నాకు ఈజీగా ఉండేది. సో ఎవరి కంఫర్ట్ ఆల్ది. నేను కరెక్ట్గా చెప్పాలంటే నేను ఆన్ లొకేషన్ కళ్యాణ్తోనే ఎడిటింగ్ చేయించేస్తాను అక్కడికక్కడే డైలాగ్ షీట్ తీసుకుని ఇది అవసరం కళ్యాణ్ ఇది అవసరం అని లేదు అని మేము ఇద్దరం డిస్కషనే. ఎవ్రీథింగ్ ఈజ్ డిస్కషన్ అండ్ టీం వర్క్ లేనిదే ఏది జరగదు. అన్నీ నాకు తెలుసు అని నేను అనుకోను, అన్నీ తనకు తెలుసు అని తను అనుకోకూడదు. ఇట్స్ ఆల్ కంబైన్డ్ వర్క్. సోగర్ టైంలో ఒక ఇన్సిడెంట్ చెప్పాలండి. ఒక సీన్ చేసేటప్పుడు లొకేషన్లో అందరూ అది ఎలా ఉంటుందో టెన్షన్ పడ్డారు, చెయ్యొచ్చా చేయకూడదా తప్పు అవుతుందేమో అని. ఆ రోజు స్పాట్లో నమ్మింది ఒక నాకు సార్. నేను వెళ్ళి చెప్పాను, సార్ ఇది కరెక్ట్ ఇలా అనుకుంటున్నావు అండి, సార్ నువ్వు చేసే చూద్దాం. సో తర్వాత అదే రిజల్ట్ వచ్చింది. నాకు ఆయనతో ఉన్న కంఫర్ట్ మిగతా వాళ్ళతో లేదు. ఇప్పుడు చేతో ఉండే కంఫర్ట్ మీతో డిస్కస్ చేసేవాళ్ళం. మనం ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. రకుల్ నువ్వు ఎలా మాట్లాడితే బాగుంటుంది, జగత్ బాబు గారు చేయకూడదు. చేసేటప్పుడు వాళ్ళిద్దరికి మంచి కెమిస్ట్రీ ఉంది. సో సీన్ ఇలా అనుకుంటున్నా అంటే వాళ్ళిద్దరూ ఇంప్రూవైజ్ చేసినవి చాలా ఉన్నాయి. సో ఎవరి కంఫర్ట్ అవ్వలేదు. అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. వెరీ హ్యాపీ. మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నమ్మకం. అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. చైతన్యని, ఒక కొత్త చైతన్యని, కొత్త నాగ చైతన్యని చూడాలని. అది మీకు డెఫినెట్గా కనపడతాడు రేపు సినిమాలో. అండ్ సీ అండ్ ఎంజాయ్. అండ్ థ్యాంక్ యూ.